నమస్తే. రాష్ట్రంలో ఎన్ని బీసీ సంఘాలు వచ్చినాయి? ఏకంగా రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా బీసీ అనే నాదం ప్రబలుతోంది. ఏకంగా బీజేపీ పార్టీ లాంటి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నటువంటి పార్టీ 300 పైచీలకు ఎంపీ స్థానంలో పార్టీ కూడా మేము బీసీలమని నిరూపించుకునే స్థాయికి వచ్చిందంటే చాప కింద నీరులాగా ఇంత మేరకు బీసీ యొక్క నినాదం ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది. రాజకీయ పార్టీలో కూడా ఒక కుదిపేసిందని చెప్పాలి. అయితే తెలంగాణ రాష్ట్రం వరకు కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుకుంటే కనుక అనేక బీసీ సంఘాలు వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు కూడా అనేక బీసీ సంఘాలు వచ్చిన అనేక మంది బీసీ నాయకులు కూడా బీసీల యొక్క ఉన్నతిని చాటేందుకు లేకపోతే వాళ్ళ హక్కులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అనేక మంది ప్రయత్నించారు. కానీ కాలగర్భంలో అనేక మంది కూడా ప్రయత్నిస్తూనే కొంత దూరం రాగానే వాళ్ళ యొక్క ప్రయత్నం కాస్త ఫుల్ స్టాప్ పడిపోయి ఏకంగా రాజకీయంగా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునేందుకు రాజకీయ అస్తిత్వం కోసము రాజకీయ పార్టీల వెంట పోవడం, పదవులను అనుభవించిన తర్వాత బీసీ ఉద్యమం అంటే ఒక బీసీ నాయకుడిగా పేరు మాత్రమే ఉంటే తప్ప నినాదం ఆ యొక్క సిద్ధాంతం ఎక్కడ ప్రజల్లో కనబడే ప్రయత్నం అయితే వాళ్ళు చేయరు. ఆ దిశగా ప్రయత్నాలు కనిపించడం లేరు. నిన్నటికి నిన్న ఒక బీసీ సిద్ధాంతంతోనే బీసీ ఎస్సీ ఎస్టీల సిద్ధాంతంతోనే వాళ్ళ యొక్క రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తామన్నటువంటి పార్టీలు సైతం రాజకీయ అస్తిత్వం కోసమో రాజకీయ లాభం కోసమో ఇతర ఫక్తు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. సో ఈ రకం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మరో బీసీ సంఘం టీఆర్బీసీ పేరిట పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అంటూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే కొంత చర్చ కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ బీసీలకు సంబంధించినటువంటి విషయాల్లో మేము సైతం అంటూ ముందుకు కొనసాగుతున్నారు. మన గతంలో కూడా అనేక రకాలుగా కొన్ని బీసీ సంఘాలు వచ్చినాయి. బీసీల రాజ్యాధికారం కోసం పార్టీలు వచ్చినాయి. అన్నీ కూడా ప్రస్తుతం చూస్తే కనుమరుగైపోతున్నాయి. కాలగర్భంలో కూడా కలిసిపోతున్నట్టుగా మన విధానం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఆయన ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ టీఆర్బీసీ సంఘం పేరిట ముందుకు కొనసాగుతున్నారు. తాడూరు శ్రీనివాస్ ఉన్నాడు మనతో పాటుగా. టీఆర్బీసీ సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన. ఎందుకు రాజకీయాల నుంచి ఒక బీసీ సంఘం ఎందుకు ఏర్పాటుకోవాల్సి వచ్చింది అంటే ఆయన బీసీలకు సంబంధించి మాట్లాడినప్పటికీ కూడా ఎందుకు ఒక ప్రత్యేక సంఘం ఆవశ్యకమైంది? ఎందుకంటే రాజకీయ ఉనికి కోసమా, రాజకీయ అస్తిత్వం కోసమా, లేదంటే నిజానికి బీసీలకు సంబంధించి అనేక అంశాల మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మనతో పాటుగా తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మనోజ్. సో ఒక రాజకీయ నాయకుడు తాడూరు శ్రీనివాస్ నిత్యం ఎక్కడ చూసినా కూడా ఫక్తు రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడిగా మీరు కొనసాగారు. సడన్గా టీఆర్బీసీ పేరిట పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నారు. ఇటీవల కాలంలో బీసీలకు సంబంధించి మరొక ఉద్యమం పూలే ఫ్రంట్ అంటూ కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ కూడా మీరు ఒక భాగస్వామిగా ఉన్నారు. కో-కన్వీనర్ కూడా కొనసాగుతున్నారు. ఏంది బీసీ నినాదం పూర్తిగా ఎత్తుకోవడానికి కారణం ఏంటి? ఆ బీసీల యొక్క అస్తిత్వం కోసమా లేకుంటే మీ రాజకీయ అవసరాల కోసం? రాజకీయ అవసరాలు కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ రాజకీయ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీలో స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఒక ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాను. రాజకీయాలలో నేను కొంత మేరకు రాణించిన తర్వాత నా జాతులకి నేను ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది, ఇంకా చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించి ఒకవేళ జాతులే కనుమరుగైతే మేము లేం కదా, ఆ జాతులలో పుట్టినాం కాబట్టి మేము ఎప్పుడైతే పవర్కి వచ్చినామో ఆ పవర్లో నుండి కొంత మేరకు మాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానాన్ని కావచ్చు, లేదా మాకున్నటువంటి ఏదైతే పరిచయాలు కావచ్చు, ఈ జాతుల యొక్క ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలనేది నా జీవితం యొక్క అంతిమ లక్ష్యం. అందుకే నాకు జీవితంలో మొట్టమొదటి పదవి కూడా ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్, అంటే ఎంబీసీలకు సేవ చేసేటటువంటి కార్యక్రమం మరి తీసుకోవడం జరిగింది. అది టీఆర్ఎస్ పార్టీలో నాకు డెఫినెట్గా మీరు కూడా సుదీర్ఘమైనటువంటి ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా పనిచేసారు. రాజకీయ నాయకుడిగా అనేక టీడీపీలో టీఆర్ఎస్లో పనిచేస్తూ వచ్చారు. సో మీకు తెలియని విషయం ఏం కాదు. బీసీలు అనే వ్యక్తులు కూడా చాలా బీసీ సమాజం కూడా కొంత ఏంటంటే అరే ఇట్లాంటి నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. గతంలో కూడా మీకన్నా ముందు వచ్చిన నాయకులు కూడా ఇదే అంశాలు, ఎస్ బీసీల అస్తిత్వం కోసం పనిచేస్తా, నా ప్రాణం ఉన్నంత వరకు బీసీల వరకే పోరాడతా, ఊపిరినంత వరకు బీసీల కోసం పోరాడతాను డెఫినెట్గా చాలామంది అన్నారు. కొంతమంది ప్రయత్నం చేసిన వాళ్ళు, కొంతమంది ఈ యొక్క రాజకీయ అస్తిత్వం కోసం రాజకీయ అవసరాల కోసం ఒక రకంగా వాళ్ళు జంప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎట్లా ట్రస్ట్ చేయాలి? అటువంటి టాక్ ఉండొచ్చు కాక బయట, కానీ ఇక్కడ మీరు నా విషయంలో నా త్యాగాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం 6 దశాబ్దాల పాటు పోరాటం చేసిన అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ పార్టీలో నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఈ రోజు కూడా టిల్ టుడే ఐఎమ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ టీఆర్ఎస్ పార్టీ. సో అదే రకంగా ఒక కార్పొరేషన్ని నేను చేశాను, ఒక కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేస్తాను. సో ఈ 2 చేసిన తర్వాత నేను ఈ బీసీలను ఇంకా చైతన్యవంతం చేయాలని ఒక వేదిక నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అనేది నా యొక్క ఆలోచన. సో అంతేగాని నేను సంఘం పెట్టి ఏదో రాజకీయ పదవి తెచ్చుకోవడము, ఏదో సంఘం ఇంతకుముందు సంఘాలలో తిరిగి నేను రాజకీయ నాయకుడికి ఎదగలేదు. నేరుగా నిటారుగా నేను రాజకీయ పార్టీలోనే తిరిగాను. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చాలా ఉన్నతంగా పనిచేశాను కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీ నన్ను గుర్తించి నన్ను ఒక చైర్మన్గా చేసింది. సో ఆ గుర్తింపుని నా జాతులకు ఎట్లా నేను మేల్కొల్పాలి,
నా జాతులు ఇంకా కనుమరుగయ్యేటటువంటి దశలో ఉన్నాయి. కొన్ని మీకు ఉదాహరణకు చూస్తేనైతే అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి టిల్ టుడే. 75 ఏళ్లలో అసెంబ్లీ ముఖం చూడండి, చట్టసభల ముఖం చూడని కులాలు ఉన్నాయి, ఇంకా అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే ఇంకా కింది వరుసన ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ లేనటువంటి కులాలు ఉన్నాయి. కొన్ని కులాలు అయితే వారి పేర్లు నోటిఫై కాలేదు కాబట్టి వేరే కులాల పేర్లతో ఆ జాతులే వారి సాంస్కృతిక వైభవం. ఒక కులం అన్నా ఒక జాతి అన్నా వారికి ఒక గొప్ప సాంస్కృతిక వైభవం ఉంది. వారి కులం పట్ల వారికి ప్రేమ ఉంటుంది, వారి సాంస్కృతిక వైభవం పట్ల వారికి మక్కువ ఉంటుంది. అటువంటి కులాలు కనుమరుగైతా ఉంటే అయ్యో పాపం అనేటటువంటి మాట్లాడదాం. ఎందుకంటే మీకు సుదీర్ఘమైనటువంటి బీసీల పక్షాన అనుభవం ఉన్నది, ఆ శాఖకు సంబంధించి వ్యవహరించారు కూడా. ఇక్కడ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, సంఘం మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం 2019లో రిజిస్ట్రేషన్ అయింది. ఈ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాన్ని ఆనాడున్నటువంటి స్టాట్యూటరీ అథారిటీస్ నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కాకపోతే పీక్గా నేను టీఆర్ఎస్ పార్టీలో చాలా ఉవ్వెత్తున ఒక రెస్పాన్సిబిలిటీలో ఉన్నాను కాబట్టి, ఎంబీసీ చైర్మన్గా ఉన్నాను, పార్టీ పదవిలో ఉన్నాను. సో ఆ రోజు బాధ్యతలో ఉన్నాను కాబట్టి నేను ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు కొంత నాకు సమయం దొరికింది, కొంత సమయం వృధా కాకుండా ఉండడానికి. అల్టిమేట్గా మన మానవ జన్మలో కొంత పీరియడ్ ఇక్కడ భూమి మీద నివసించి వెళ్ళడానికి వస్తూ ఉంటాం. సో ఆ భగవంతుడి కృప ఎంత మేరకు మనకు లైఫ్ ఇస్తే ఆ లైఫ్ పీరియడ్ని వేస్ట్ కాకుండా ఉండడానికి కొంత నేను ఇప్పుడు ఈ బీసీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాన్ని విస్తరించే కార్యక్రమం తీసుకున్నాను. ఇది ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ కార్యక్రమాల పట్ల చైతన్యం తీసుకొస్తూనే రాజకీయాల పట్ల కూడా అవగాహన పెంచుతూ ఈ రాజకీయాలలో ఎట్లా మనుగడ సాగించాలనేటటువంటి చైతన్యాన్ని నేను నిరంతరం అక్కడ తార్నాకల్లో నా యొక్క ఆఫీస్లో ఈ సంఘం ద్వారా చైతన్యపరుస్తా ఉన్నాను. అంబేద్కర్ గారి సూటి ప్రశ్నలు ఒకటి ఏంటంటే, ఎప్పుడు బీసీ నాదం గుర్తుకొస్తుంది ఇలాంటి రాజకీయ నాయకులకు కావచ్చు, కొంతమంది వ్యక్తులకు అన్నప్పుడు రాజకీయంగానో లేకుంటే ఉద్యోగ పరంగానో వాళ్ళకి ఎప్పుడైతే అస్తిత్వం కోల్పోతున్నామో, ఉదాహరణకి ఒక బీసీగా ఉండి ఏమైనా కోల్పోతున్న సందర్భానికి అప్పుడు నేను బీసీ అనే వ్యక్తిని కదా అని గుర్తొస్తుంది. బేసిక్గా ఇప్పుడు రాజకీయాల్లో చూస్తే చాలామంది కూడా ఉదాహరణ తీసుకుంటే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు, లేకుంటే రకరకాలుగా పనిచేసిన వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ ఒక అస్తిత్వం కోల్పోతుంటారు అప్పుడే బీసీ అని ఒక రెచ్చగొట్టేటువంటి తత్వం కావచ్చు బీసీలు లేపుతూ ఉంటారు. కానీ నిజానికి వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు హోదాలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోతారు. ఇది ఒక ప్రశ్న. గతంలో మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనసాగినప్పుడు, లేకుంటే టీఆర్ఎస్ పార్టీలో కొంత ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రాధాన్యత ఉన్నప్పుడు కానీ మీరు కొంతగా ప్రయత్నం చేసిరు. కానీ ఎందుకు అప్పుడున్నటువంటి బీసీ ఒక్కసారిగా ఇప్పుడే ఒక సంఘం పెట్టుకోవాల్సి వచ్చింది? అది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థగా ఉన్నట్టుంది టీఆర్బీసీ అంటే, అంతేనా? కాదు కాదు, అస్సలు కాదు. ఇది నాన్ పొలిటికల్ సంస్థ. ఏ రాజకీయ పార్టీలతో టీఆర్బీసీ టీఆర్ఎస్ లేదు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ఇది టీఆర్ఎస్ తో ఎటువంటి ఇది లేదు. సో యూపీఎఫ్ కూడా అంతే, యునైటెడ్ పూలే ఫ్రంట్ అనగానే మీరు అదే అనుకుంటారు, కానీ అది ఇండిపెండెంట్ గానే అంటే దానికి సంబంధించి ఆలోచనలు ఎందుకంటే డెఫినెట్ గా ఉంటారండి, కలిసి పనిచేస్తా ఉన్నారు. జాగృతి అండ్ యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి వారి ఆలోచనలు చూడండి. మహిళలకు వర్టికల్ రిజర్వేషన్స్ మీద, మహిళా రిజర్వేషన్ మీద ఢిల్లీ వేదికగా పోరాటం ఎవరు చేస్తే ఏముందండి. బీసీల యొక్క అంబేద్కర్ ఆశయాలు, జ్యోతిరావు పూలే గారి ఆశయాలను నెరవేర్చిన వారే అంబేద్కర్లు, జ్యోతిరావు పూలేలు. సో ఎవరు చేశారు అనేది ముఖ్యం కాదు, వారి ఆశయాల గురించి పోరాడేది ముఖ్యం. ఇక్కడ టీఆర్బీసీ అనేది కూడా 2019లోనే రిజిస్టర్డ్. ఇది ఎటువంటి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఇంకొక ప్రశ్నకు సమాధానం ఇందాక అడిగినట్టుగా, ఎప్పుడైతే బీసీలు అణచివేయబడతారు, ముఖ్యంగా ఆ సెక్టార్ ఆఫ్ పీపుల్, ఆ రాజకీయ నాయకులు, ఆ యొక్క గతంలో హోదా అనుభవించిన వ్యక్తులు వాళ్ళు ఇబ్బంది పడ్డప్పుడే బీసీ నాదం లేపుతా ఉంటారు. అట్లాంటి ఇబ్బంది కలిగింది కాబట్టి బీసీ నాదం ఎత్తుకున్నారా? ఇప్పుడు మా శక్తి మేరకు రాజకీయాలలో రాణించాలని మా ప్రయాణం మొదలు పెట్టినాం. ఎంత శక్తిని మేము చేయగలిగినామో అనివార్య పరిస్థితులు మేము ఆ రాజకీయ పార్టీకి అవసరం అనుకున్నప్పుడు ఆ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తిస్తాయి. తప్పకుండా అవసరాన్ని సృష్టించుకోగలిగిన శక్తి, వాడుకోవడమైనా గుర్తించడమైనా మీ లాంగ్వేజ్ లో పర్సెప్షన్స్ ఏది ఉంటే అది తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ మేము అటువంటి ఆవశ్యకతని పార్టీలకు అటువంటి ఆవశ్యకతని మేము చేయగలగాలి. సో అంత పని చేస్తే డెఫినెట్గా రాజకీయ పార్టీలు గుర్తిస్తాయి. అయితే ఇక్కడ ఓన్లీ సర్వీస్కే రికగ్నిషన్ దొరుకుతుందా రాజకీయ పార్టీలలో అంటే ఈ రోజులలో అది కాదు కదా. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నాక ఎన్నికల రణరంగంలో రాణించాలి. ఎన్నికల రణరంగంలో రాణించాలన్నప్పుడు పోటీపడి రాజకీయ పార్టీలు అన్నీ కూడా పెట్టుబడి, వారసత్వం, కులాలు, మతాలు అన్నీ కూడా రోల్ చేస్తూ ఉన్నాయి. ఈ భారతదేశ రాజకీయాలలో భాషా ప్రాతిపదికన కొన్ని పార్టీలు పుట్టినాయి. ఉదాహరణకు మీకు తెలుగుదేశం కావచ్చు, తమిళనాడు రాజకీయాలు కావచ్చు. అదే రకంగా ప్రాంతం పోరాటం గురించి పుట్టినటువంటి పార్టీలు జేఎంఎం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదా దేశానికి స్వాతంత్రం అని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా మత ప్రాతిపదికన బీజేపీ కావచ్చు, లేకపోతే ఎంఐఎం కావచ్చు. సో మీరు చెప్తున్నట్టుగా ఏ సిద్ధాంత పరంగా పుట్టినప్పటికీ ఆ సిద్ధాంతాన్ని మరిచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోతున్నాయి. ఉదాహరణకి లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న తీసుకునే ఎగ్జాంపుల్ తీసుకుంటే
బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, అంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రం ప్రాతినిధ్యం వహించే పార్టీ, వాళ్ళని బయటికి వెలికి తీసేటువంటి పార్టీ. ఒక రకంగా రాజ్యాధి కోసం ప్రయత్నం చేస్తామండి. గతంలో ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి అధ్యక్షుడు అవ్వడం కావచ్చు, కొంత ప్రజల్లో కావచ్చు, లేకుంటే కొంత నినాదం వెళ్ళింది. కానీ అది వెళ్ళి కొంత ఊపందుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఆయన ఫక్తు రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో, మీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని, ఇట్లాంటి పార్టీ అనేకంగా సిద్ధాంతాలతో పుట్టిన పార్టీలే ఈ రకంగా రాజకీయ అవసరాల కోసం పోతుంటే ఓ సంఘాలు ఏం చేయగలుగుతాయి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా నన్ను అడిగినప్పుడు రేపు వారి వాయిస్ వినిపించకుండా, బీఎస్పీ వాయిస్ వినిపించకుండా అన్ని సీట్లు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరు కలయిక వల్ల రేపు ప్రవీణ్ గారికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ద వాయిస్ ఆఫ్ ద బీసీ ఎస్సీ పీపుల్గా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని, ఆ వేదికని బీఆర్ఎస్ పార్టీ వారికి ఇద్దరు కలయికతో ఏర్పడినప్పుడు దాన్ని వాడుకుంటున్నారు. అది రాజకీయ పార్టీలు రెండు, బీఎస్పీ అండ్ బీఆర్ఎస్. కాబట్టి రాజకీయ పరంగా ఇప్పుడు సిద్ధాంతం అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ రిప్రజెంట్ చేయడం. ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఒక్కరు ఉప ఎన్నికలో నిలబడ్డప్పుడు రాజీనామా చేసి కేసీఆర్ గారు ఒక్కరు గెలవాలని అందరు గెలిపించుకున్నారు, అసెంబ్లీకి పంపించినారు. ద వాయిస్ ఆఫ్ తెలంగాణగా అసెంబ్లీలో ఆ నినాదం నిషేధం అయినప్పుడు కూడా తెలంగాణ పదాన్ని ఉచ్చరింపబడ్డది. ఈరోజు బీసీల యొక్క, ఎస్సీల యొక్క, ఎస్టీల యొక్క గొంతుకగా వారికి ఒక అవకాశం బీఆర్ఎస్ పార్టీ వల్ల కలయిక వల్ల జరుగుతుంది అన్నప్పుడు దాంట్లో తప్పేముంది చెప్పండి? రాజకీయ పార్టీలు రెండు కలవచ్చు, ఎవరైనా పొత్తు కుదుర్చుకోవచ్చు. ఇలా కాంగ్రెస్ సిపిఐ పొత్తు కూడలేదా? రేపు ఇంకా కూడరా? రేపు బీజేపీ ఏది మన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి రెండు అండర్స్టాండింగ్ లో చైర్మన్లను కైవసం చేసుకోలేదా మా బీఆర్ఎస్ పార్టీని దించేసి? ఆ రకంగా అనైతిక పొత్తులకు కూడా వారు ఒడగట్టవచ్చు. కానీ బీఎస్పీ ఫక్తు రాజకీయ పార్టీగా ఏ రోజు కూడా ప్రజలు గమనించారు, దిశగా ప్రయత్నం కనమని. రాజకీయాలు ఎందుకు చేయకూడదు? బలైన వర్గాలకు చెందినటువంటి సిద్ధాంతాలకు సంబంధించిన పార్టీ ఏ పైరవంగా కూడా బీసీలకు సంబంధించి పొంతలేని బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఏంది? రాజకీయ ఎత్తుగడలు ఒక వారికే అవకాశం ఉంటుందా? వారికే తెలివి ఉంటుందా? అందరూ కూడా ఉంటది కదా. రాజకీయ తెలివిగా పోతారు, తప్పేముంది? అవి రెండు రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు తప్పి ప్రజలను పక్కన దారి పట్టించారు. ఎందుకు నీతి సూత్రాలు బడుగు బలైన వర్గాలు రాజకీయాల్లో రాలించాలన్నప్పుడే ఇవన్నీ ముందుకు వస్తాయి. సో డెఫినెట్ గా నేటి పొలిటికల్ వ్యవస్థలో ఎట్లయితే మనం ఆ ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరు కప్పిపుస్తున్నారేమో. బీఆర్ఎస్ పార్టీ నేతగా అడిగినప్పుడు డెఫినెట్ గా నేను ఐ విల్ నా పార్టీకి నేను వకాల్తా చేస్తా కదా. ఐ మీన్ దట్ పార్టీ, స్టేట్ సెక్రటరీ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. సో ఇక్కడ ఏంటంటే ఒక పార్టీయే ఇట్లా రాజకీయ అవసరాల కోసం సిద్ధాంతాలను సైతం మర్చిపెట్టి తమ అస్తిత్వం కోసం, అంటే ఇక్కడ బేసిక్గా తమ వాణి వినిపించడం కోసం మీరు పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు. సో వాణి వినిపించే అవసరం ఎవరితో వచ్చిందో ఒక రాజకీయ పార్టీతో. అప్పుడు దీంతో పాటుగా బీఎస్పీ పార్టీలో తిరిగిన వాళ్ళందరూ బీఎస్పీ ఒక రాజకీయ పార్టీ కదా, అవును, బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ కదా. ఈ రెండింటి కలయిక వల్ల కొంత మేలు జరుగుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక సీటును, 2 సీట్లను, 10 సీట్లను త్యాగం చేసి, కానీ ఎవరి మీద అయితే పోరాటం చేసిన వాళ్ళతో కలవడం అంటే మరి అంత అనైతికత ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ ఒక 2 సీట్లను వదులుకొని బీఎస్పీ పార్టీకి ఇస్తే ఇక్కడ మా త్యాగనిరతిని కూడా మీరు కొనియాడాలి కదా. ఇప్పుడు బీఎస్పీ పార్టీ ఎవరిని ఫీల్డ్ చేస్తుంది? ఏ వర్గాలను ఫీల్డ్ చేస్తుంది? ఒక ఎస్సీనో బీసీనో వారిని ఏమిస్తారు? డెఫినెట్ గా వాళ్ళకు అవకాశం వస్తుంది ఆ రూపంలో. అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీనే ఆ వాటికి ఏ రూపం అయితే వాళ్ళు చేయగలుగుతారు, బీఆర్ఎస్ చేయలేదనంటే అదే వర్గాలకు మీరు ఏదైనా అడగగలుగుతారు. మీరు జర్నలిస్ట్ కాబట్టి ఎటైనా ట్వీట్ చేయగలుగుతారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఆ రెండిటి కలయిక వల్ల బడుగు బలహీన వర్గాలకు లాభమా నష్టమా అనేది మనం చర్చ. అల్టిమేట్ రిజల్ట్ ఏంటి? డెఫినెట్ గా రేపు బీఎస్పీ పార్టీకి కేటాయించే సీట్లు వారిలో ఆ పార్టీలో ఉన్న బీసీ ఎస్సీలకు అవకాశం వస్తుంది. దానికి మేము కొంత మేరకు ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కూడా. సో కన్ఫైన్డ్ గా మీ టీఆర్బీసీ గురించి మాట్లాడుకుంటే, మీరు గతంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసి సుదీర్ఘమైన అనుభవం ఉంది. అసలు యాక్చువల్గా ఒక అకాడమీ అంటే మనం ఒక లెక్చర్ లాగా ఈ ఇంటర్వ్యూ కనుక తీసుకుంటే వాట్ ఈస్ బీసీ? బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ అని ఏ ప్రకారంగా తీసుకోబడ్డది? ప్రశ్న అడిగారు. బీయింగ్ ప్రొఫెషనల్ గా మనం చేసే వృత్తుల ప్రకారంగా వచ్చిందా? మన బ్యాక్వర్డ్ క్లాస్ అంటే మన ఎకనామికల్ గా డౌన్ గా ఉన్నాం కాబట్టి మన ఎకనామికల్ స్టేటస్ బట్టి వచ్చిందా? ఎందుకు కొన్ని వర్గాలే 139 జనాభా ఉన్నటువంటి కులాలు ఉన్నటువంటి ఈ బీసీలు 139 కులాలేమో బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి వచ్చినాయి. ఒక 5-10 కులాలేమో అప్పర్ క్యాస్ట్గా పరిగణించబడుతున్నాయి. ఇంకా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఎట్లా ఏ రకమైనటువంటి వృత్తుల ప్రకారం బీసీని వర్ణించబడింది? సో ఇప్పుడు మీరు రాజుల కాలం పోయినా అప్పుడు కొంత ఆధిపత్యం అనేది కొన్ని కులాల వారు ఎక్కువ శాతంగా ఉండడం, వారు ఆధిపత్యం చేయడం, తర్వాత వీళ్ళు పాలితులుగా ఉండడం అనేది అది అట్లా వస్తూ పోతా ఉంది. నేటి డెమోక్రసీలో కూడా ఏంటంటే కొన్ని కులాలు మాత్రమే రాజకీయ పార్టీలను పెట్టడం, రాజకీయ పార్టీలుగా రాణించడం, నేషనల్ పార్టీస్లో కూడా ఒక కులం వారే ఆధిపత్యం చెలాయించడం,
నేను వీళ్ళని అందరూ అగ్రవర్ణాలు అంటారు కానీ కాదు, ఇది ఆధిపత్య కులాలకు చెందినటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నాం. సో డెఫినెట్గా ఎవరన్నా కులాలు లేవంటే డెఫినెట్గా ఉన్నాయి. మనం ఇది దీంట్లో సంకోచించవలసినటువంటి అవసరమే లేదు. నేను అడగాలనుకుంటున్నాను, ఎందుకంటే గత కొంతకాలంగా బీసీలకు సంబంధించి సీట్ల విషయంలో కావచ్చు, కొన్ని ఉద్యమాలు జరుగుతున్నప్పుడు పదే పదే మాలాంటి వాళ్ళు కానీ లేకపోతే మీలాంటి వాళ్ళు లేవనెత్తినప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే కొన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్, మోస్ట్లీ దాంట్లో కూడా మీరన్నట్టుగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారనుకోండి విమర్శించే వాళ్ళు కూడా, చదువుకున్న మూర్ఖులంతా ఈ రోజులు ఇంకా కులాలు ఎక్కడివి, ఈ రోజుల్లో ఇంకా మతాలు ఎక్కడివి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక్క సెక్టర్ ఆఫ్ పీపుల్ మొత్తం కూడా దాడి చేసే ప్రయత్నం, మాటల ద్వారా దాడి చేసే డెఫినెట్ గా కులాలు మతాలు లేవు అనే వారికి ఒక సమాధానం. మరి మాట్లాడే వ్యక్తి యొక్క ఇంట్లో మీరు చూడండి, కులాంతర వివాహాలు జరిగినాయా, మతాంతర వివాహాలు జరిగినాయా? మరి ఎందుకు చేసుకోరు మాట్లాడే వాళ్ళు? మీకు ఉదాహరణకు అసెంబ్లీలో మీరు చూడండి, ఈ రోజు అసెంబ్లీలో 43 మంది రెడ్డి కులస్తులు ఉన్నారు, ఓ 13 మంది సుమారుగా వెల్మ కులస్తులు ఉన్నారు. మరి ఎందుకు ఎక్కువ శాతం వీళ్ళే వస్తారు? బీసీలలో కూడా 1-2 కులాల వారు ఒక్కొక్కరు ఇద్దరు, వారికి కూడా జనాభా అనుగుణంగా ఏం లేరు. ఉదాహరణకి గౌడ్ ఎంతో మంది ఉండాలి కానీ ఒకరిద్దరు ఉన్నారు, యాదవులు ఎంతో మంది ఉండాలి ఒకరిద్దరు ఉన్నారు. అసలు రానటువంటి కులాలు 100కు పైగా ఉన్నాయి కదా. ఇప్పటివరకు చట్టసభలో ముఖం చూడనటువంటి కులాలు 100కు పైగా ఉన్నాయి. ఈ రోజు మీకు ఉదాహరణ తీసుకోండి, ఇప్పుడు ఒక కులం యొక్క వారి యొక్క స్థితిగతుల పైన చర్చ జరగాలి. ఇప్పుడు గౌడన్నలో మోకు పడి చెట్ల మీదకి వెళ్ళి కింద పడుతున్నారు, వారికి ఇంత ఇన్సూరెన్స్ రావాలి, వారికి మోకులు కావాలి. ఇప్పుడు వారికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ ఉండడం, ఒక మంత్రి ఉండడం వల్ల వారు కొంత మేరకు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇట్లా అన్ని కులాల వారికి కూడా ఆ యొక్క సభలో అవకాశాలు రావాలని మనం కోరుకుంటా ఉన్నాం. సో మేమెంతో మాకంతా, డెఫినెట్ గా మేమెంతో మాకంతా, ప్రతి కులాలకి, ఎందుకు బీసీ కులాలకు చెందిన వారే చట్టసభలో తక్కువ ఉంటారు, ఒకే కులానికి చెందిన వాళ్ళు ఏమో ఎక్కువ ఉంటారు? ఇదేమో దాచిపెట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు చెప్పిన ప్రకారం కనుక అది కార్యరూపం దాల్చి రియాలిటీలోకి వస్తే ఇప్పుడు కులాల మధ్య గొడవ జరగదా? ఎందుకు జరుగుతుంది చెప్పండి. ఈరోజు బీసీ అంటేనే ఒక కులం. ఇది గతం నుండి విభజించు పాలించు పద్ధతి, బ్రిటిష్ కాలం నాటి నుండి కొంతమంది వ్యవహరిస్తున్న తీరు. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నాను బీసీ, ఎందుకంటే నాకు వచ్చినటువంటి అవకాశం ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా అనేక బీసీ కులాలతో మమేకమయ్యే వారి కులాల యొక్క స్థితిగతులను స్టడీ చేసేటటువంటి అవకాశం నాకు దక్కింది. సో వాటి వల్ల నేను చూసింది ఏంటంటే గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు ఏ సావు దగ్గరికి దినాలకు పోండి, ఏ కులం వారు చచ్చిపోతే వాళ్ళే ఎక్కుంటారు, వాళ్ళే గుండు కొట్టించుకుంటారు. మరి మిగతా కులాలు ఎందుకు కొట్టించుకో? ఏ పెళ్లికి పోండి, ఏ కులం వారి పెళ్లి అయితే ఆ కులస్తులు ఎక్కుంటారు, మిగతా వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కొద్ది మంది. మరి ఎందుకు అది జరుగుతూ ఉంది అంటే, ఏ కులాల వారిగా మానవుని యొక్క జీవితంలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలలో వారి వారి సంఖ్య అనుగుణంగా వాళ్ళే ఉంటున్నారు. మరి అవి ఎందుకు మార్పు జరగట్లేదు అక్కడ? సో అట్లనే రాజకీయ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయి, ఇవాళ నేషనల్ పార్టీస్ ఉన్నాయండి. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ఉంది, చింతన్ బయటకు మేము ప్రతి పార్లమెంట్లో 2 బీసీ సీట్లు ఇస్తామన్నారు, ఇచ్చిరా? ఎందుకు మళ్ళీ రెడ్డి కులస్తులే ఈరోజు అసెంబ్లీలో ఎక్కువ టికెట్లు ఇచ్చిరు వాళ్ళు? ఎందుకు వేరే పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళే ఎక్కువ సీట్లు ఇచ్చుకుంటా ఉన్నారు? అన్ని పార్టీలు, నేను అంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై పార్టీ ఆల్సో, ఏ పార్టీ ఉన్నా ఎన్నికల రణరంగంలో రాణించడానికి వారికి ఉన్నటువంటి పెట్టుబడిదారుల లేకపోతే వారసత్వంగా వస్తున్నారా? మీరు చూడండి, ఇప్పుడు ఫీల్డ్ చేసేటటువంటి క్యాండిడేట్స్లలో వారసత్వ రాజకీయాలు కూడా ఎవరుంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. సో అన్ని రాజకీయ పార్టీలు, నేను ఇంక్లూడింగ్ మై పార్టీ నేను మాట్లాడుతున్నది, మీరు దయచేసి అక్కడ గమనించండి. అందుకే నేను ఈ రేజ్ ఏంటంటే నాన్ పొలిటికల్ ఒక వేదిక టీఆర్బీసీ అనేది స్థాపించి దాని ఆధ్వర్యంలో నేను ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి కొనసాగుతూనే ఒక రాజకీయ పార్టీ, మీ రాజకీయ పార్టీని విభేదిస్తున్నారు. విధించట్లేదు. ఇక్కడ గమనించండి, బీసీల గొంతు కావడం తప్ప, మా పార్టీ అయినా మిగతా పార్టీలకైనా బీసీల విషయం స్థితిగతులపైన రిపోర్ట్ ఇవ్వడం తప్ప, మేము ఆ రకంగా మాట్లాడడం తప్ప. ఇప్పుడు బీసీల యొక్క చట్టబద్ధమైన కులగణన జరగాలి, మా పార్టీలో అయినది. ఇవాళ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు పెట్టాలి పార్లమెంటులో, అది మా పార్టీలో అయినాయి. ప్రభుత్వం దిగిపోయినాక ప్రభుత్వంలో మీరు భాగస్వామిగా ఉన్నారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనసాగారు, మీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసారు. ప్రతినిత్యం కేసీఆర్ మీద ఈగ వాలకుండా చేసిన దానిలో తాడూరు శ్రీనివాస్ ఈ రోజు కూడా ఆ రకంగా ఉన్నారు. సో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోజు కులగణ ప్రస్తావన రాలేదు. మేము చట్టసభలో ఆల్రెడీ బిల్లు పెట్టినాం. నేను ఇంకా మా పార్టీలో ఇంకేం చేయాలి? మేము అసెంబ్లీ మాకున్నది, మా పరిధి, పార్లమెంట్ లో మేము లేము, అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినాం, 2 బిల్లులు పెట్టినాం. మొట్టమొదటి బిల్లు మాది అదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బిల్లు బీసీలకు సంబంధించినటువంటి కులగణన, 2వ బిల్లు స్వాతంత్ర ఈ చట్టసభలలో రిజర్వేషన్ బిల్లు. ముఖ్యమంత్రి గారే మాట్లాడినారు, ఇప్పటి వరకు చట్టసభల ముఖం చూడని కులాలు ఉన్నాయి, వాటి ప్రాతినిధ్యం రావాలి, వెర్టికల్ గా రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ రావాలి, ఈ కులాలందరికీ భాగస్వామ్యం రావాలి, అందుకే మేము ఈ బిల్లు ప్రవేశపెడుతున్నామని వారి ప్రసంగం తీయండి. సో అన్న తర్వాత అన్నోళ్ళని మేమేమంటాం?
ఎవరైతే చెయ్యరో వాళ్ళని అడుగుతాం. మరి కులగణ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది కదా, మీరు ఏం చేసిరండి? ఒక తీర్మానం అసెంబ్లీలో పెట్టిరు. మేము అడుగుతున్నది ఏంది? ఒక యాక్ట్ తీసుకురండి, చట్టబద్ధతతో చేయండి, రేపు కోర్టులకు పోతే వీగిపోకుండా చేయండి అని అడుగుతున్నాం. దాంట్లో తప్పేముంది? తూతుంబాల తీర్మానాలు ఎందుకండి? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చట్టం తీసుకురాలేకపోయింది కదా, మేము తెచ్చినాం కదా చట్టం తీసుకొచ్చిన కులగణన. అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి, సెంట్రల్ గవర్నమెంట్ సెన్సస్ చేయాలి, భారతదేశ వ్యాప్తంగా చేస్తామన్నారు. రిజర్వేషన్స్ అమలు అనేది వాళ్ళ చేతుల సబ్జెక్ట్ పెట్టుకున్నారు. మేము ఇంకా ముందుకెళ్ళి అన్నాం, ఇది రాష్ట్రాలకు కేటాయించండి రిజర్వేషన్ అనే అంశం. కేసీఆర్ గారు పదే అడిగినారు ప్రధానమంత్రి గారిని. సో ఆ రోజు జరగలేదు. సరే, ఆ రోజైనా ఏ రోజైనా అడుగుతున్నది ఏంది? సబ్జెక్ట్ను చూడండి. మీరు ఆ రోజు ఎందుకు అడగలే, ఈ రోజు ఎందుకు అడగలే అంటే, ఈ రోజు అడుగుతున్నటువంటి అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్తాను, మేము మనుషులమే అసెంబ్లీలోకి పోలేకపోతున్నాం. జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టమంటే దానికి వెనక ముందు ఎందుకండి? వాళ్ళు అడిగిరు, వీళ్ళు అడిగిరు, ఎందుకు పెడితే తప్పేం? అంటే మా విగ్రహాలు పోనీకే పోరాడే వాళ్ళే కదా 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అధికారంలో మనోజ్ గారు. ఒక కలం పొడితో సంతకం పెడితే అయిపోయేదానికి ఇప్పుడు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజు రాజకీయ అస్తిత్వం కోసం ఆ రోజు అంబేద్కర్దే లేకుండే, అంబేద్కర్ది మా హయాంలో పెట్టినాం, అంబేద్కర్ది పెద్ద విగ్రహం అక్కడ పెట్టినాం, మా టెన్యూర్ అయిపోయింది. వీరు టెన్యూర్ లో జ్యోతిరావు పూలేని పెట్టమనండి. అంటే మనుషుల్ని ఏం తీసుకెళ్తారు అసెంబ్లీలోకి? బీసీలు జ్యోతిరావు పూలే విగ్రహమే అందులోకి పోనప్పుడు ఇక మేము మనుషులం పోగలుగుతామా? చూడండి ఇక్కడ ఎంత. ఇక్కడ మీ పోరాటం నిజమై ఉండొచ్చు. ఒక యునైటెడ్ ప్రూలే ఫ్రంట్ ఆర్గనైజేషన్ నుంచి మీరు కోకన్ వరకు ఒక బీసీగా ఉన్నారు. సో మీకు మీ పోరాటం నిజమై ఉండొచ్చు. కానీ దాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా మనం 10 సంవత్సరాలుగా వాళ్ళే అధికారంలో ఉన్నది. ఒక కలం పొడితో పోయేది. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టిన వాళ్ళకి పూలే విగ్రహం పెట్టడం పెద్ద భారమేం కాదు కదా. కొత్తగా వచ్చిన ఏర్పడిన రాష్ట్రంలో అనేక పనులు ఉన్నాయి. ఈ రోజు అమరవీల్ అది కట్టినాం, సెక్రటరియట్లు కట్టుకున్నాం, తర్వాత ఇంకోటి అంబేద్కర్ ని నిలబెట్టి విగ్రహం పెట్టినాం. దేశం నేను ఏమంటున్నా, ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చినాం. 10 ఏళ్లలో ఇప్పుడు అయిపోయింది, మా టెన్యూర్ అయిపోయింది, ప్రజలు వారిని కోరుకున్నారు. ఇప్పుడు మీరు పెడతారా లేదా చెప్పండి. సరే, ఇక అన్ని మేమే చేయాలనా అంటే మేము ఇంకో 5 మళ్ళీ గెలిచినాడు టీఆర్బీ సంఘం పెట్టుకున్నారు. ఈ టీఆర్బీ సంఘం పెట్టి బీసీలు రిప్రజెంట్ చేస్తూ పెట్టుకున్నారు. మేము సంఘం అయితే పెట్టినాం, మేము సంఘం పెట్టుకొని పోతున్నాం అంటే సంఘం పెట్టడం కాదు, సంఘం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్ళినప్పుడు దాని అంతిమంగా పోయినప్పుడు కావాలి. ఇప్పుడు అమర్ల స్థూపం పెట్టిరు, లేకపోతే అంబేద్కర్ విగ్రహం పెట్టారని మీరు గత ప్రభుత్వాన్ని ఒక మీ బీఆర్ఎస్ పార్టీ నేతగా మాట్లాడుతుంటే, అది పెట్టడం వరకు కాదు, అమరుల యొక్క లక్ష్యాలు పోయినాయా, అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అమలైందా? మనోజ్ గారు, ప్రభుత్వం అనేది ఒక పార్టీది కాదు, ప్రభుత్వం అనేది ప్రజలది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు. డెఫినెట్ గా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలని అడుగుతాం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలే చేయగలుగుతాయి. అందుకే టీఆర్బీసీ కూడా రాజకీయ పార్టీలతో అతీతంగా పనిచేస్తుంది. ఎవరితో ఏ పని ఉంటుందో, ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, చైతన్యవంతం చేయాలి. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ మేము లిటరేచర్ తీసుకుంటాం, బీసీలకు అందజేస్తాం. ఆ రకంగా డిమాండ్ను మేము ప్రభుత్వం ముందు పెడతాం. అదే రకంగా చట్టసభలో రిజర్వేషన్స్ ఈనాడు ఉన్న ప్రభుత్వాలని అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా అడుగుతాం. సో ఒక ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గతంలో పనిచేసిన అనుభవంతో కావచ్చు, మీరు బీసీల సంఘం నుంచి మీరు పోరాడుతున్న అంశం కావచ్చు, ఎటువంటి లక్ష్యాలు నిర్దేశించుకున్నారు? ఏ అంశాలతో మీరు ఫైట్ చేయబోతున్నారు? లేకపోతే బీసీలకు సంబంధించి మరి ఏం చేయబోతుంది? ఎన్ని కులాలు గుర్తించారు, ఎన్ని రకాలుగా ఉన్నది ఒక అంశాన్ని కూడా? ప్రస్తుతం ఉన్నటువంటి మన రాష్ట్రంలో సుమారు 130 కులాల యొక్క రికగ్నైజ్డ్ 130. రెండోది, ఈ 130 కులాలలో కూడా ఎంబీసీలో ఒక 36 కులాలని గత ప్రభుత్వం గుర్తు చేయడం జరిగింది. అంటే అసలు ఏం ఎంబీసీ అంటే నిర్దేశం ఏంటి? మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఎకనామికల్లీ, ఎడ్యుకేషనల్లీ, రాజకీయ పరంగా పొలిటికల్లీ బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉన్నటువంటి కులాలు ఎంబీసీ. స్పెషల్ గా ఫండ్స్ ఉంటాయి, డెఫినెట్ గా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. డెఫినెట్ గా ఉన్నాయి అవన్నీ. ఆ చర్చ మనకు డిబేట్ అవుతాం. బీసీలుగా ఈ రోజు టీఆర్బీసీ 3 లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఒకటి, ఈ కులాల యొక్క జనగణన ఏదైతే ఉందో అది చట్టపరంగా జరగాలనేటటువంటి పోరాటం. రెండోది, చట్టసభలలో రాజకీయ ప్రాతినిధ్యం రిజర్వేషన్స్ బిల్లు పార్లమెంట్లో పెట్టాలి అనే దాని మీద పోతుంది. మూడోది, ఈ ప్రభుత్వాలలో ఉన్నటువంటి కార్యక్రమాలని ప్రజలకు, బీసీ ప్రజలు ఎట్లా అందిపుచ్చుకోవాలనే చైతన్య కార్యక్రమాలు. అవి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. వీటన్నిటి మీద చైతన్యవంతం చేస్తాం, ఓటు చైతన్యం చేస్తాం. డెఫినెట్ గా రాజకీయ పార్టీలలో ఎట్లా ప్రాతినిధ్యం కల్పించుకోవాలో దీని మీద పనిచేస్తాం. ఈ విధంగా టీఆర్బీసీ అనే సంఘం ముందుకు పోతుంది డెఫినెట్ గా. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బీసీలు మీరు ఇంతకుముందు అన్నారు ఎవరు అని. ఈ బీసీలు బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా అసలు బీసీలే. ఈ రోజు సాంస్కృతిక పరంగా, అభివృద్ధి పరంగా బీసీలు లేకపోతే దేశం ఇట్లుండేది కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, షార్ట్గా చెప్తాను, మీరు ఇచ్చిన టైంలో
ఆనాడు మంగళవారులు లేకపోతే గైనకాలజిస్టులు లేని కాలంలోనే డెలివరీలు చేసి మానవులని ఈ మానవ సంతతిని పెంచడానికి ఉపయోగకరమైన గైనకాలజీ డాక్టర్లే నా మంగళి సోదరులు. ఆ రోజు మురికి బట్టల్ని ఉతికి ఆ ఇన్ఫాంట్ బేబీకి సక్రమంగా బట్టలు ఉతికి మంచి బ్యాక్టీరియా లేకుండా ఇచ్చినందుకే ఆ పిల్లలు బతికి బట్టగట్టి ఇవాళ దేశ ప్రధానులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. మీరు ఈ రోజు ఉన్నటువంటి ఏజ్డ్ ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రులు కానీ అడగండి, వారి ఇంట్లోనే డెలివరీ అయినారు, ఇంట్లోనే ఎవరు వచ్చి చేసినారంటే నాయి బ్రాహ్మణులు వచ్చి చేసినారు అని చెప్తారు మీకు. ఆ రకంగా మేదరి వాళ్ళు, కుమ్మరి వాళ్ళు ప్రతి జననం అప్పుడు, పెళ్ళప్పుడు, సావప్పుడు అనేక కులాలు ఇవి సేవ చేస్తేనే ఈ మానవ మనుగడ ఇంతకాలం ఇంత పైకి వచ్చినాయి. ఇంతెందుకు మీకు చెప్తా ఉన్నాను, ఈ శరీరాలను కూడా అల్లారు ముద్దుగా కలిసి బతికినటువంటి వాళ్ళ శరీరము శవమైనాక దాన్ని అక్కడ కాటికాపరికి ఒప్పజెప్పి అందరూ ఇళ్లకి వెళ్ళొస్తే అది నక్కలు కుక్కలు పీక్క తినకుండా కాటికాపరి కాపాడి బూర్దయ్యేంత వరకు కాపాడేటటువంటి నా కాటికాపరి కొడుకులు ఎవరైనా ఎల్ఎల్బీలు చదివితే కూడా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడే రోజు వచ్చినాడు నిజమైన ప్రజాస్వామ్యం ఉన్నట్టు. ఇది మా టీఆర్బీసీ పర్సెప్షను. అంటే ప్రతి కులానికి కూడా సంఖ్యాపరంగా కాకుండా వీళ్ళు ఎంతమంది ఉన్నారని కాకుండా ఆ కులాలలో టాలెంట్ ఉన్నవారు ఎవరైనా ఈ డెమోక్రసీలో ఎమ్మెల్యే కావాలనుకుంటే వారికి అవకాశాలు వచ్చే వేదికలు ఉండాలి. ఈ రాజకీయ వ్యవస్థలో లేవు. డాక్టర్ శ్రీనివాస్ గారు, మీరు గతంలో అనేక ఈ చాలా క్లుప్తమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, చాలా డిఫరెంట్గా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నా ఒక మొదటి నుంచి ప్రశ్న ఏంటంటే, చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బీసీ సంఘాలు అనేవి ఉన్నాయి, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఓసీ సంఘాలనే సంఘాలు లేవు. వాళ్ళకి సంబంధించి ఎక్కడ అంటే వాళ్ళకి రావాల్సిన బాధ్యత వాళ్ళకి వస్తుంది కాబట్టి పెట్టుకోలేరు. మంచి ప్రశ్న. సో ఈ ఉద్యమాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాలు అయిపోయింది. ఓ రాజ్యాంగం ఉన్నది, రాజ్యాంగాన్ని అమలు పరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి దాన్ని గౌరవప్రదంగా మనం గౌరవించుకుంటాం. సో అటువంటి రాజ్యాంగంలో బీసీలకు సంబంధించిన అంశాలు పొందుపరిచి ఉన్నాయా? ఒకళ్ళు పొందుపరచుంటే ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉన్నాయి? ఇలాంటి సంఘాలు ఇంకెన్ని పెట్టుకోవాలి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించుకోవాలి? చక్కటి ప్రశ్న మనోజ్ గారు. మీ వేదిక ఈ రోజు నాకు ఈ తొలి వెలుగు ఇచ్చినటువంటి అవకాశాన్ని బీసీ ప్రజలారా, ఎస్సీ ఎస్టీ ప్రజలారా మేల్కొనండి. మీరు మహిళా బిల్లులో బీసీలను కూడా పొందుపరచాలి, వెర్టికల్గా దాంట్లో బీసీ రిజర్వేషన్తో పాటు మహిళా బిల్లు పాస్ కావాలన్నప్పుడు మాత్రం పెండింగ్ అయిపోయింది. సుదీర్ఘంగా పెండింగ్ ఉన్న బిల్లు ఈ దేశంలో ఏదైనా ఉండే అంటే అది మహిళా బిల్లు. ఆ రోజు బీసీలకు కూడా అలా రిజర్వేషన్స్ పెట్టాలని ఆపినాం. అక్కడ ఉన్నటువంటి బలాలను బట్టి పార్లమెంటులో బీసీల ప్రాతినిధ్యం ఉండే, ములాయం సింగ్ గారి రూపంలో, లల్లు ప్రసాద్ యాదవ్ రూపంలో, అనేక మంది రూపంలో ఆ రోజు దాన్ని స్టాల్ చేయగలిగినాం. కానీ ఈ రోజు చడి చప్పుడు కాకుండా మహిళా బిల్లు ఓసీలకు మాత్రమే మహిళలకి రిజర్వేషన్ వచ్చేసింది, దాంట్లో బీసీలకు రిజర్వేషన్ లేదు. అంటే వారి చేతిలో కలం ఉంది, వారి చేతిలో పార్లమెంట్ ఉంది, నిర్వర్తించలేకపోయినప్పుడు కూడా ఇచ్చేసిరు అంతే. దాంట్లో ఏ కోర్టు లేదు, ఏం లేదు. మీరు ఈడబ్ల్యూఎస్ 10% కోటా అన్నప్పుడు కూడా స్టడీస్ అప్పుడు కాకుండా పాస్ అయింది. 8% సుమారు 6% ఉన్నట్టయితే దేశ జనాభాలో బీజేపీ హయాంలో 10% ఈడబ్ల్యూఎస్ లేదు. మేమెందుకు కలిసి ఉన్నాం వాళ్ళతో. కానీ నేనేమంటున్నంటే ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చేసుకున్నారు. అంటే వారి చేతిలో కలం ఉంది, వారి చేతిలో పార్లమెంట్ ఉంది, వారి చేతిలో మంత్రివర్గం ఉంది. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాన్ని ఏ ఉద్యమాలు, ఏ ధర్నాలు, ఏ సంఘాలు పెట్టకుండానే అయిపోతాయి. అందుకే బీసీ ప్రజలారా 60% ఉన్నాం మనం. ఓటు చైతన్యం లేదు. రాజకీయ పార్టీలకు ఏవేవో జెండాలు మోస్తూ ఉంటాం. కానీ మన బీసీ సంఘాలుగా బీసీల యొక్క ప్రయోజనాల గురించి పోరాటం అన్నప్పుడు మనం కదిలి రావాలి. డెఫినెట్గా మనం అందరం కూడా పోరాటం చేయాలి. నెక్స్ట్ ఈ తెలంగాణలో ఏదైనా పోరాటం బాకీ ఉంది అంటే, ఈ తెలంగాణలో ఏదైనా వాక్యూమ్ ఉందంటే అది బీసీల అంశమే. డెఫినెట్గా సామాజిక తెలంగాణ సాధించే దిశగా అన్ని సంఘాలు వారి వారి ఆలోచనల పరంగా ఎన్ని సంఘాలైనా ఉండొచ్చండి, ఎన్ని పాయలైనా అది నదిగా మారుతుంది. అమృత్ మహోత్సవాన్ని ఇప్పటికీ మనం జరుపుకుంటున్నాం. ఎస్సీ సంఘాలు ఉత్పన్నమవుతున్నాయి, ఎస్టీ సంఘాలు, సంక్షేమ సంఘాలు ఉత్పన్నమవుతున్నాయి. బీసీ సంఘాల నుంచి కొన్ని, నాకు తెలిసి కొన్ని వందల సంఖ్యలో బీసీ సంఘాలు ఉన్నాయి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవం 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా కూడా బీసీల పోరాటం కొనసాగిస్తుంది. డెఫినెట్గా సమస్య ఉంది కాబట్టి సంఘాలు పుడుతున్నాయండి. సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఆర్గనైజేషన్స్ పుడతాయి, సమస్యల మూలాల నుంచి పుడతాయి. సో ఇన్ని సంఘాలు పుడుతున్నాయంటేనే ఈ సమస్యల మీద పోరాట చైతన్యం లేచొస్తా ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు నీటి బుగ్గల్లాగా అక్కడక్కడ లేస్తా ఉన్నాయి. అవన్నీ నదీ ప్రవాహం లాగా వస్తాయి. ఆ ప్రవాహంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధిపత్య కులాల యొక్క భావజాలం ఉన్న అన్ని పార్టీలు కొట్టుకుపోతాయి. అంటే వాళ్ళను కంప్లీట్ గా ఈ కుర్చీల నుంచి పక్కన పెట్టడం వల్ల లక్ష్యం లేకుండా మనకు వారికి కూడా జనాభా ప్రాతిపదికన ఉండాలి. దాంట్లో కూడా ఉన్నత వర్గాలలో కూడా బీద బిక్కి స్థానాల్లో కుర్చీలో వాటావనకు రావాలి. సార్ రెండు మీ సాధ్యమవుతుందా మీతో చెప్పండి. బీదరికమే ఒక కులం, ఉన్నతమైనటువంటిది ఒక కులం. ఆ రకంగా ఉంటుందా? సాధ్యమా? లేదు కదా. ఈ భారతదేశంలో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. మీకు ఉదాహరణ చెప్తా అండి. ఓల్డ్ సిటీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. ఎందుకు 7 మంది ముస్లింస్ ని వాళ్ళు ఎన్నుకొని అసెంబ్లీలోకి పంపిస్తారు? వాళ్ళకే టికెట్లు ఇస్తారు. అంటే వారి పార్టీ వారి ఇష్టం, మళ్ళీ వాళ్ళనే గెలిపించుకుంటారు వాళ్ళ మనుషులు. అది చూసి మనం నేర్చుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి మంచి ఏంటి,
ఆ వర్గానికి వారు కాపాడుకోవడానికి వారు 7 మంది ఎమ్మెల్యేలను వారి మతానికి చెందిన వారికే ఇచ్చుకుంటారు. 7 మంది ఎమ్మెల్యేలు వారి సంరక్షణ వారి సమస్యల మీద వాళ్ళు కొట్లాడతారు అసెంబ్లీలో. దాంట్లో నుండి బీసీలు ఏం నేర్చుకోవాలి? మరి బీసీలు నిలబడ్డ దగ్గర బీసీలు గెలిపించుకోవాలి. ఈ రకంగా ఆధిపత్య కులాలు ఇవాళ 43 మంది ఒక్క కులానికే ఒక పేర్లతో చెప్పినాం కదా, రెడ్డి కులస్తులు 43 మంది, 13 మంది ఎల్లమ కులస్తులు, ఈ రకంగా రేషు ఉన్నది సుమారుగా. సో అటువంటి మరి అట్లా ఎందుకున్నది అంటే వారి యొక్క కెపాసిటీ. ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, దాంట్లో వారి కులానికి చెందినటువంటి వారిని పెట్టుకోగలుగుతా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ ఉంది, బీసీ అంటే బీసీ ప్రెసిడెంట్లను దించేసి ఓసీ ప్రెసిడెంట్ని పెట్టుకుంటుంది. వాళ్ళ 8 మందిలో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో అదే రకంగా ఇలా అన్ని పార్టీలలో ఉన్నాయి కదా. సో ఆ రకంగా ఆధిపత్య కులాల పెత్తనం ఉన్నటువంటి పార్టీలలో వారిని వారే ఇచ్చుకుంటున్నప్పుడు మనకెందుకు సోయలేదు? కనీసం ఆ పార్టీలు ఇచ్చిన బీసీలను కూడా మనం గెలిపించుకోలేకపోతే ఎట్లా? పెద్ద ఎత్తున ఎన్ని సంఘాలు, ఎన్ని ప్రవాహాలుగా, ఎన్ని వాగులుగా, ఎన్ని ఉప్పన్లాగా పొంగొచ్చినా కూడా చివరిన కలిసేది సముద్రం. అది రాజకీయం అని ఒక సముద్రంలో కలిసిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు వెంట ఎవరైతే బీసీల కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కేవలం కార్యకర్తలు గానో లేకుంటే గరే జెండాలు మోసే కార్యకర్తలు మిగిలిపోతున్నారు. ప్రవాహాలు సముద్రం పాలు కాకుండా ఉండాలంటే మధ్యలో డ్యాములు రావాలి. మీరు అడిగిన ప్రశ్నల నుంచే జవాబు చెప్తా ఉన్నాను. ఆ డ్యాములు అయితేనే పొలాలు పండుతాయి, ఆ డ్యాములే ఈ సంఘాలుగా మారుతాయి. మీరు దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా ఈ రేపు రాబోయే కాలంలో మీరన్న నదీ ప్రవాహం సముద్రం పాలు కాకుండా, వివిధ రాజకీయ పార్టీల పాలు కాకుండా డ్యాములుగా, బ్యారేజీలుగా వ్యవహరిస్తాయి. డెఫినెట్ గా అది రాబోయే కాలంలో జరుగుతుంది. తీవ్రత ఉన్నదంటారా ఇప్పుడున్న సిచువేషన్? సెగ్మెంట్కి వస్తే కొంత బీసీల ప్రభావం కనిపిస్తుంది. చదువులు పెరిగినాయి, మీడియా, సోషల్ మీడియా వచ్చింది, భావజాల వ్యాప్తి చాలా వేగంగా వెళ్తా ఉంది. వెనకట స్వాతంత్ర ఉద్యమంలో ఒక ఊళ్ళో ఒక సంఘటన జరిగితే ఇంకో ఊరికి పోవాలంటే సంచార జాతులే పోయాల్సి వచ్చేది. ఆ రకంగా జరిగేది స్వాతంత్ర ఉద్యమం. తెలంగాణ ఉద్యమం నాడు కూడా సెల్లులు, ఫోటోలు, ఇప్పుడు మావి కూడా ఫోటోలు చాలా తక్కువ ఉంటాయి ఆ కాలంలో. ఆ తర్వాత పేజర్ల టెక్నాలజీ, ఆ తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ, ఇప్పుడు యూట్యూబ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా భావజాల వ్యాప్తి బీసీలకు ఎక్కడ ఎట్లా అన్యాయం జరుగుతుంది అనేది ఇమీడియట్ గా బయటకు వస్తూ ఉంది. నేను ప్రభుత్వం మీద నియామకాల మీద కూడా మొన్న ఒక దగ్గర మాట్లాడాను. మొత్తం ఒకే కులస్తులకి ఇంపార్టెంట్ నియామకాలు, అడ్వకేట్ జనరల్ నియామకాలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నియామకాలు కావచ్చు, ఇవాళ టీఎస్పీఎస్సీ నియామకాలు కావచ్చు, ఇవాళ అనేక అసెంబ్లీలో ఎట్లాగో ఎమ్మెల్యేలు, మంత్రుల నియామకాలు కావచ్చు, అనేక నియామకాలు మీకు పేర్లు చదివితే ఇప్పటికీ 30 చాలా. ఇప్పుడు సీఎంఓ పేషి ఆ రోజు గత ప్రభుత్వాన్ని విమర్శించారు, ఒకే కులం వారు ఉన్నారని. ఇవాళ ఏమున్నది? ఇవాళ సీఎంఓ కూడా గదే ఉన్నది. ఎక్కడున్నారు బీసీలు చెప్పండి నాకు? ఎక్కడ బీసీల ప్రాతినిధ్యం ఉంది? మీకు పేర్లు చదవమంటే చదువుతా, ఒక 20 మంది నియామకాలు మీకు పేర్లు చదువుతాను. ఈ ప్రభుత్వంలో మీకు పేర్లు చదువుతానండి. మీ అంటే గత ప్రభుత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేయకుండా మీ ప్రభుత్వం తప్పని ఒప్పుకుంటే బాగుంటది. నేను ఏమంటున్నా, అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవస్థలో అంటున్నా. గత ప్రభుత్వాన్ని మీరు విమర్శించారు, కొంత మేరకు జరిగింది. అప్పుడు కూడా మా ప్రాతినిధ్యం కొంత తక్కువనే ఉండే. డెఫినెట్ గా రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తప్పేముందండి? ఈ ప్రభుత్వం జరిగిన తప్పిదాలేండి? ఈ ప్రభుత్వంలో మీకు పేర్లు చదువుతానండి. మీకు అంటే ఏదైనా ప్రూఫ్తో సహా చెప్పాలి. మీకు ఇవాళ ఎమ్మెల్సీ కోదండరామరెడ్డి గారు, అడ్వైజర్ టు సీఎం వేం నరేందర్ రెడ్డి గారు, సెక్రటరీ టు సీఎం జి చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారు, హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ 2 వాళ్ళకేనా తేరా రజనీకాంత్ రెడ్డి గారు. ఒక్క బీసీ కనిపించలేదా? మరి మేము బీసీ పెట్టినాం మా కాలంలో, గత ప్రభుత్వంలో. ఇవాళ సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు, సీఎం ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు, హెచ్ఎండిఏ డైరెక్టర్ కాట్రా అమ్రపాలి రెడ్డి అనుకుంటాను. సో అదే రకంగా సిఎండి టీఎస్పీఎస్సీ డిసిఎల్ కర్ణాటి వరుణ్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి గణపతి రెడ్డి గారు, ఈఎన్సీ మిషన్ భగీరథ కృపాకర్ రెడ్డి గారు, సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి గారు, సీఎం సిఎస్ఓ చక్రవర్తి రెడ్డి గారు, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న నియామకమైంది. టీశాట్ కూడా ఈరోజు వేణుగోపాల్ రెడ్డి గారు. సో ఇంకా నేను రాయని ఎన్నో ఉన్నాయి. సో దాదాపు ఇవాళ 20 మంది సీఎం చుట్టూ ఉండేటటువంటి ఏవైతే నియామకాలు ఉన్నాయో, సీఎం పేషి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పోస్టులు నేను చదివినాయి. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి. సో ఈ రకంగా ఉన్న తర్వాత ఈ వ్యవస్థలో బీసీలు ఎక్కడ మీరు చెప్పండి? చూస్తుంటే కొంతమందికి ఒక అనుమానం కూడా వచ్చే అవకాశం ఉన్నది.
ఇప్పుడు గతంలో అనేక బీసీ సంఘాలు వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీని విభేదించిన, బీఆర్ఎస్ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని విభేదించిన, బీఆర్ఎస్ పార్టీని ఒక రకంగా కుర్చీలు లేకుండా చేసేసి పక్కన పెట్టేసినాయి. కాంగ్రెస్ పార్టీ రాగానే కొత్తగా ఇప్పుడు మీరు తెర మీదకి వస్తున్నారు కాబట్టి కేసీఆర్ ఏమన్నా మీతో పార్టీ పెట్టించినా లేకపోతే సంఘం లేదు, పెట్టించినా? నా పార్టీలో కూడా బీసీలకు అనుకున్నంత జరగలేదు. కొంత మేరకు రికగ్నిషన్ అనుమానం రావడం తప్పేం లేదు కదా, లేదు, కేసీఆర్ మెరుగు- మిమ్మల్ని టీఆర్ఎస్ ఇప్పుడు మె- విధానం ప్రయోగిస్తున్నాడని తప్పేం లేదు కదా. నేనేమంటున్నంటే ఆ, ఆ సమయం వస్తే రాజకీయాలే వదిలేస్తా, ఆ, టీఆర్బీసీ సంఘం ద్వారా బీసీల పక్షాన పోరాడతా. ఆ. మాట్లాడమనండి కాంగ్రెస్ వారిని. నేను అన్నది అవాస్తవమా చెప్పండి ఫస్ట్. మీరు అన్నది ఇందాక మనం నేనేమంటున్నా ఒకసారి repeat చేస్తాం. నేనేమంటున్నాంటే ఆ సందర్భం ఆ సందర్భమే వస్తే రాజకీయాలను వదిలేస్తా. ఉమ్, నేనేమంటున్నా అంటే బీసీల పక్షాన పోరాడవలసి వస్తే ఆ. నేను బీసీల పక్షమే పోరాడతా. ఆ. అన్రికగ్నైజ్డ్, అన్రిప్రజెంటెడ్, ఈ రోజు వరకు చట్టసభల ముఖం చూడనటువంటి కులాల పక్షాన గొంతుకై నిలుద్దాం అనేది నా ఆవేదన. కానీ నేటి వ్యవస్థలో ఉన్న వ్యవస్థలోంచి రాబట్టుకోవాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలలో కొనసాగుతా ఉన్నాను. సో ఈ రోజు మీరు చూడండి, ఎందుకండి 75 ఏళ్ల తర్వాత కూడా ఆనాటి శ్రీకృష్ణుడు ద్వాపరయుగాన్ని ఏళ్ళైన గొల్లవాడు అన్నప్పుడు, ఆయన ఆ తర్వాత రాముడు సగరుడు అయినప్పుడు, ఆ తర్వాత శాలివాహన చక్రవర్తి కుమ్మరి అయినప్పుడు, అశోక చక్రవర్తి మంగళ అయినప్పుడు, బిందుసారుడు, ఇవన్నీ మనం చూసినాం. కర్పూరు ఠాకూర్కు మొన్ననే భారతరత్న తెచ్చుకున్నాం, 3 సార్లు ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు, ఇయ్యాల మైసూరు వడియారు కుమ్మరాయన అయినప్పుడు, ఇయ్యాల అనేక మంది స్టాలిన్ లాంటి వాళ్ళు బీసీలు ముఖ్యమంత్రులుగా రాణించినప్పుడు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు, మాయావతి గారు, నేను ఏమంటున్నా అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు కదా. సో ఇంత దేశాన్ని ఏలి దేవుళ్ళుగా మారినటువంటి బీసీ కులాలకు చెందిన వారం మేము ఎందుకు భయపడాలండి? ప్రజల్ని చైతన్యవంతం చేయాలంతే. కొంత మేరకు ఆ రోజు ఉన్నటువంటి ఈ వృత్తులు చెయ్యపట్టుకునే కదా ఆ రోజు ఉత్పత్తులను అందించింది ఎవరు? మానవులకు సర్వీస్ ఇచ్చింది ఎవరు? సర్వీస్ ఇచ్చింది నాయబామ్మలు, రజకులు, ఇటువంటి కులాలు. నేను చెప్పినా కదా, వినోదాన్ని పంచిన వాళ్ళు ఎవరు? గంగిరెద్దుల ఆటలే కదా, బుడుబుక్కల వారి విన్యాసాలే కదా. అనేక మంది విన్యాసం చేసి మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తేనే కదా ఉత్పత్తులను అందించినట్టు నా కంసాలి, ఇంటింటి మంగళసూత్రమైన నా కంసాలి, ఇంటింటి గడపైన నా వడ్రంగి, ప్రతి దేవుని గుళ్ళో దేవుడైనటువంటి రాయిని చెక్కినటువంటి నా శిల్పన్న, వీళ్ళంతా విశ్వకర్మలే కదా. ఆ రోజు తినడానికి కంచం అందించినటువంటి నా కంచనన్న. ఈ రోజు ఎక్కడ వారి పరిస్థితి? అంటే వారు అసెంబ్లీలో చేయలేరా ఇన్ని చేయగలిగినప్పుడు? కుమ్మరి సారదింపినోడు అసెంబ్లీలో ఎంటర్ కాలేడా? ఈరోజు మీరు చెప్పండి, పూసల వాళ్ళు ఇంటింటికి గంపై వెలిసినారు, ఇంటింటికి ఊరికి మాంగళ్య బలాన్ని అందించినారు, బొట్లను అందించినారు, దువ్వెలను అందించినారు ఆ రోజు. సో ఇటువంటి కులాలు ఉన్నాయి కదా, వాళ్ళు అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా ఉండొద్దా? ఎంతసేపు మేము దండలు వేయడానికే పనికొస్తాం కానీ దండలు వేయించుకోవడానికి పనికిరారా? రావాలి. ఈ రోజున్న ఆధిపత్య కులాలు ఇలాంటి వారికి దండలేసే రోజులు రావాలి, వీరు వడ్డిచ్చే స్థానంలోకి రావాలి. దాని గురించి ఈ పోరాటాలండి. ఈ ఆక్రోశం ఎప్పుడైతే ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతుందో అప్పుడు రెవల్యూషన్ వస్తుంది. 2019లో టీఆర్బీసీ ప్రారంభమైనట్టు చెప్తున్నారు. 19 నుంచి 24లో తెర మీదకి రావడానికి కారణం ఏంటి అంటే ఎటువంటి పోరాటాలు చేసి? సమయం, ఆ రోజున్న డ్యూటీ, నాకున్నటువంటి డ్యూటీ, నాకున్నటువంటి టైం. ఇప్పుడు ఎన్ని రోజులు చేశామన్నది కాదు సార్, ఒక్క రోజు చేసినా బీసీలకు ఉపయోగపడి పని చేసినామా లేదా? మానవ జన్మనే ఒక పీరియడ్కు ఉంటుంది. ఆ పీరియడ్లో ఉన్న పీరియడ్లో స్లాట్స్ ఉంటాయి. అనేక రకాలైనటువంటి జీవన స్థితిగతుల మధ్య నుంచి వచ్చినాం. ఫస్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగం రాణించాలి, ఆ తర్వాత కుటుంబాలకు ఉన్న సమస్యలను తీర్చిదిద్దుకోవాలి, ఆ రాజకీయ రంగంలో రావాలి, ఆ రాజకీయ పార్టీల మనుగడ పొందాలి, ఆ మనుగడ పొందిన దాంట్లో నుంచి పదవులు తెచ్చుకోవాలి. మాకు పుట్టగానే మెర్సిడీస్ బెంజులు లేవు, వారసత్వం ఎమ్మెల్యేలు లేరు, మా తాతలు ఎమ్మెల్యే కాదు, మా తాతలు సర్పంచులు కాదు. ఏడున్నారు చెప్పండి? తెలుగుదేశం టైంలో కొంత స్థానిక సంస్థలలో వచ్చినారు, ఆ తర్వాత ఎక్కడ? సో నేనేమంటున్నా, ఇప్పుడు మీరు ఓట్ల గురించి మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఉదాహరణకి. జగన్ గారు బీసీలకు సప్లాన్ అని, బీసీలకు ఇది అది అని వారు చెప్తారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న బీసీ ప్రకటనలో ఏం చెప్పినారు అంటే, ఈ రోజు గుర్తొచ్చిందా వారందరికీ? ఇప్పుడు అన్ని పార్టీలకు చెప్తున్నా, రేపు ఎన్నికలు ఉన్నాయి, ఈ రోజు బీసీ సప్లాన్ పెడతాం, 30,000 రూపాయలు సప్లాన్ నిధులు ఇస్తాం, ఈ రోజు ఈ అందరికి కూడా ఎమ్మెల్యేలు ఇస్తాం. ఎన్నికల ముందు ఎందుకు చెప్పారు అంటే, ఓట్ల గురించి బీసీలు వాళ్ళకి కావాలి. మరి మేము ఈ సమయంలో మేము మాట్లాడతాం, వారికి ఉన్నటువంటి సమయంలో వారు మాట్లాడవచ్చు, మా సమయాలలో మేము మాట్లాడతాం. తప్పేముంది చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వాళ్ళు అయినారు, మేము పొందే వాళ్ళు అయినాం. కాబట్టి గతంలో అధ్యక్షులుగా పనిచేసినటువంటి బీసీ సంఘాలు, అనేక సంఘాల వ్యక్తులు కూడా రాజకీయ అవకాశం వచ్చిందని అంటే వాళ్ళు అందిపుచ్చుకునే ప్రయత్నం చేసే తప్ప కింది స్థాయిలో బీఆర్ఎస్ కోసం అంటే బీసీల కోసం పోరాడిన వాళ్ళు, రాజ్యాధికారం ఉన్న చోట భూమి కానీ సంపద కానీ మొత్తం నిల్వలుగా పేరుకుపోయింది సార్. వాళ్ళు చేయగలుగుతారు. ఇవాళ ఒక్కొక్కరు తన ఇంట్లో నుంచి తను ఎమ్మెల్యే మంత్రి ఉంటాడు, తన కొడుకు ఉంటాడు, తన అల్లుడు ఉంటాడు, ఇవాళ అనేక మంది ఉంటారు. మరి అవుతున్నారు కదా వాళ్ళు.
ఇప్పుడు రేపు చూడండి మీరు ఎంపీ క్యాండిడేట్స్ పెట్టిన తర్వాత వారసత్వ పరంగా వచ్చిన వాళ్ళని చూడండి మీరు. అది టాలెంటా అండి? అది వారసత్వ పరంగా ఏమన్నా అంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వస్తుంది, తర్వాత మేము నిరూపించుకుంటాం. గదే ఆపర్చునిటీ మాకు ఏమనండి జనాభా ప్రాతిపదికన మేము నిరూపించుకుంటాం. డెఫినెట్గా మేము ఎందుకు రాణించలేం? ఓ గొల్లైన మొత్తం యుగాన్ని వెళ్ళి శ్రీకృష్ణుడు అయినప్పుడు, ఓ సగరుడు మొత్తం రాముడు అయినప్పుడు, ఓ రామాయణాలు రాసేటటువంటి వాళ్ళు వాల్మీకి బోయ అయినప్పుడు, మొత్తం చరిత్రలు రాయగలిగినప్పుడు, కౌలమైనప్పుడు, మేము రాజులమైనప్పుడు, దేవుళ్ళమైనప్పుడు ఎందుకు కాలేమండి? కర్పూర్ ఠాకూర్ 3 సార్లు అయినప్పుడు మేము ఎందుకు కాలేం? మా స్టాలిన్ పక్కకు రాష్ట్రంలో ఉన్నారు కదా. అంటే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీ ఆవేదన, లేకపోతే ఇది ఒక అంశం నేనే చచ్చిపోయినాక రాజకీయ పార్టీ లేదు సార్. మాకే అవకాశాలు అసెంబ్లీలలో ఎంటర్ కానటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక మేమే ఉనికి కాపాడుకోపోయినప్పుడు ఇంకా మాకు రాజకీయ పార్టీ లేని రాజకీయం ఏంది జీవితంలో? ఎక్కడో అంటే మొత్తం మా దాంట్లో చైతన్యం కొరవై మేము పని చేస్తున్నట్టు లేదు. ఇప్పుడు చైతన్యవంతమైన కాబట్టి ఈ వాయిస్ పెరుగుతూ ఉంది. మేము అడగకపోతే ఎవరు ఇస్తారు సార్? ఈ పోరాటం అంతర్గతంగా పార్టీలో కూడా ఉంటుందా మీది? డెఫినెట్గా అన్ని వేదికలలో మేము అడగకముందే కేసీఆర్ గారు ఇప్పుడు అన్రిప్రజెంటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయనే నినాదం నాకు కేసీఆర్ గారి నుండే నేను నేర్చుకున్నాను. వారు నాకు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చెప్పినప్పుడు కూడా చట్టసభలలో ఇప్పటివరకు మీ కులాల నుండి ఎవరు లేరు, మేము తప్పకుండా దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం, కానీ ఏం చేద్దాం దురదృష్టం ఈ ఎన్నికల రణరంగంలో గెలుపు గుర్రాలు అనే మాటలో ఎక్కడో మేము వెనక్కబడిపోతున్నాం. పార్టీ ఉండాలి కదా మరి. గెలుపు గుర్రాల పేరిట కొంత ఆర్థికంగా లేనోళ్ళనో ఇది లేనోళ్ళనో ఇచ్చి పార్టీ మునిపోయినాక మళ్ళీ మేము ఉండం కదా. అందుకే మాకు జవసత్వాలు నింపడానికే కొంత మేరకు పార్టీ ఏది మార్కెటింగ్ చైర్మన్లు కానీ ఇట్లా కార్పొరేషన్ చైర్మన్లు కానీ మేము ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు మీరు చూడండి ఎంతమంది బీసీలకు ఇచ్చినామో. మేము ఇచ్చినటువంటి వైన్స్లలో వ్యాపార రంగాల్లో ఎట్లా ఇచ్చినామో చూడండి. ప్రతి దగ్గర నామినేటెడ్గా మేము చాలా వరకు మేము బూస్టింగ్ ఇచ్చినాం. లెక్కలే దిద్దామంటే అన్ని పార్టీల లెక్కలు దిద్దాం. కొంత మెరుగ్గా మాది ఉంది అనేది నేను చెప్పగలుగుతాను. సో ఈ నెక్స్ట్ లక్ష్యం ఏంటిది? రాజకీయాల వైపా లేకుంటే ఈ బీసీ సంఘాల వైపు ఉద్యమాల వైపా? నాకు రాజకీయపరమైనటువంటి బాధ్యతల నుండి కొంత సమయం దొరికితే ఆ సమయాన్ని ఈ బీసీ జాతుల చైతన్యం పట్ల మిగతా అన్ని సంఘాలకు నేను తోడ్పాటును అందించే విధంగా, ఆల్రెడీ ఉన్న బీసీ సంఘాలకు తోడ్పాటును అందించే విధంగా, దాన్ని కొంత సిమెంటింగ్ చేసే విధంగా నేను వ్యవహారం చేయాలని నేను ఈ వేదిక నిర్మించాను. ప్రత్యేక సంఘం ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు ఏం కాదు. ప్రత్యేకం నేను ఒక్కనే ఎప్పుడు ఛాంపియన్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా ఆర్ కృష్ణయ్య గారు నడుపుతున్న సంఘం కావచ్చు, మా జాజుల సింగ్ నడుపుతున్న కావచ్చు, దాస్ సురేష్ కావచ్చు, ఇప్పుడు మహాపాదయాత్ర చేస్తున్న నరేందర్ గౌడ్ గారు కావచ్చు, ఇంకా ఎన్నో సంఘాల పేర్లు చాలా ఉన్నాయి. అన్ని సంఘాలకు మా ఎంబీసీ సంఘాలు నడుపుతున్నటువంటి వారు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళకి సపోర్టివ్ మెకానిజంగా ఉండడానికి నేను ఈ వేదిక నిర్మిస్తున్నా. డెఫినెట్గా అందరిని కలుపుకొని వాటికి తోడ్పాటును అందించి ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో పాటు కలిసి నడవడానికి ఈ సంఘం ఏర్పాటు చేసుకున్నాం. కొంతమేర కొన్ని విషయాలలో ఏమవుతుంది అంటే నా భావజాలం తగ్గట్టు నేను ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు నాకంటూ ఒక వేదిక ఉండాలి. నేను ఆ వేదికలలో పోయి నా భావజాలాన్ని చొప్పించే ప్రయత్నం నేను చేయలేను. సలహా ఇవ్వగలుగుతాను కానీ ఆ రకంగా డ్రైవ్ చేయలేను. ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్ర పోరాటం కేసీఆర్ గారు మదిలో నుండి వచ్చిన ఆలోచనల్ని అనేక ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఉవ్వెత్తున లేచిన తర్వాత టీజాకు పెడితే బాగుంటుందని అందరు కోరుకున్నారు. ఎందుకంటే మీది పింక్ జెండా, మీది టీఆర్ఎస్ పార్టీ, అందులో మేము ఎట్లా పనిచేయగలుగుతామని జానారెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళు అడిగినప్పుడు ఒక పెద్దన్న మనసుతో సార్ ఏం చేశారు, ఒక న్యూట్రల్ వేదిక, ఒక జాక్ అని టీజాక్ అని కోదండరామ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. సో ఆ రూపంలో అన్ని పార్టీలు దాంట్లో కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తాడూరి శ్రీనివాస్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ఫక్తు పొలిటికల్ నాయకుడు, మీరు అనుకున్నా కాదన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కొనసాగుతున్నారు. ఇంకో విషయానికి వస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు, కర్ణుడికి చావుకి అనేక లక్ష కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాల్లో ఒక ప్రధాన కారణం బీసీల ఒక సంఘాలు కూడా. సో ఈ బీసీ సంఘాలు ఇంకా కూడా పటిష్టమవుతున్నాయి, క్షేత్రస్థాయిలో బలపడుతున్నాయి. కాబట్టి రేపటి రోజున తమ ఉనికి చాటుకునేందుకు ఎక్కడైతే తమ యొక్క అస్తిత్వం కోల్పోతామన్న అంచనాకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తాడూరు సీన్ని బీఆర్ఎస్గా ప్రయోగిస్తాం, బీసీ సంఘంగా ప్రయోగిస్తుందా కేసీఆర్ గారు అంటే ఏం చెప్తారు? అస్సలు లేదండి. మీరు ఎక్కడ ఏ అనుమానమే అక్కర్లేదు, ఇది అక్కర్లేదు. నేను మొదటి నుండి బీసీ సంఘాలలో తిరుగుతున్నా కదా. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి? నేను ఎంబీసీ చైర్మన్ గా ఒక అదే అంశం వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే ప్రజలు ఇక్కడ గమనించండి. కేసీఆర్ గారు ఇచ్చిన టాస్క్ ఏంటి? ఎంబీసీలను ఉద్ధరించమని. సో ఎంబీసీల టాస్కే ఇచ్చినప్పుడు నన్ను ఒక బీసీల పోరాటంలో, బీసీల యొక్క అస్తిత్వం, బీసీల జాతుల డెవలప్మెంట్ గురించి నన్ను వారు గుర్తించినప్పుడు నేను అదే పని చేస్తున్నా కదా. ప్రజల నుంచి ఇదే అనుమానం వ్యక్తం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు మీరు? అప్పుడు కూడా పని చేసిన కదా ఎంబీసీ చైర్మన్ గా. నా డ్యూటీయే ఎంబీసీ చైర్మన్ కదా, బీసీల పట్ల పనిచేయమనే కదా. ఇప్పుడు బీసీల పట్లనే పనిచేస్తున్నా. అదే అంటున్నా, ఈ బీసీల పట్ల పనిచేయడంలో అనుమానం ఏం లేదు, కానీ అక్కడి నుంచి ప్రయోగిస్తున్నారేమో ఒక రాజకీయ పార్టీగా. అంత ఇదేం లేదండి. ఇది చాలా సింపుల్ గా బీసీల ఏది చట్టసభలో రిజర్వేషన్ బిల్లు,
పార్టీ తీసుకున్న నిర్ణయాలు, ఇవాళ అన్ని పార్టీలు తీసుకున్న నిర్ణయాలు, ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, వీళ్ళు తీసుకున్నారు, ఒక బీజేపీ తీసుకోలేదు. సో కులగణన చేయాలని ఈ డిమాండ్ అందరిది. సో వీటి మీద మేము పోరాటం నిర్మాణం చేస్తా ఉన్నాం. దీనికి రాజకీయ ప్రస్తావనే లేదు, నాన్ పొలిటికల్గా ఉంటుంది ఆ సంఘం. థ్యాంక్ యూ. ఎనీవే ఓవరాల్గా టీఆర్బీసీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మరొక చర్చనీయాంశం అవుతుంది. కొత్త రకమైన ఎజెండాతోని మేము ముందుకు వెళ్తున్నామంటూ కూడా తాడూరు శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. గతంలో కూడా ఆయన బీసీ వర్గాలకు సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత అధికారం విడిపోయినా కూడా కొంత మేరకు బీసీలకు సంబంధించి అంటే వాళ్ళ యొక్క ఉనికి చాటుకునే ప్రయత్నం కావచ్చు, వాళ్ళకి సంబంధించి కొన్ని ప్రశ్నలు తెలియనిస్తారు. ఇప్పుడు ఏకంగా ఒక టీఆర్బీసీ సంఘం పేరిట కూడా బయటకు వస్తాను. ఇందాక ఆయన సవాల్ చేశాడు ఒకసారి మరోసారి, ఏంటంటే ఒకవేళ అవకాశం వచ్చి రాజకీయాల బీసీ అంటే బీసీల పక్షాన అంటే రాజకీయాలను వదిలేస్తాను రకంగా ఒక చాలా క్లారిటీ కూడా ఇచ్చారు. చూద్దాం మరి ఏం జరగబోతుంది టీఆర్బీసీ అనే విషయంలో. లేకుంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి బీసీ రాజుకుంది. రాజకీయ పార్టీలు కూడా కొంత బీసీల అంశంలో కుదిలవుతున్న పరిస్థితి కాబట్టి ఎంత మేరకు బీసీలకి కులగణన పేరిట కావచ్చు, లేకుంటే గతంలో జరిగిన పరిణామాల పేరిట న్యాయం జరుగుతుంది ఆ పక్షాలకు మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది రోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను తొలి వెలుగు. థ్యాంక్ యూ.